రే సిగ్గు లేదారా? ఎప్పుడు చూసినా ఆ ఫోన్ చూసుకుంటుంటావు. ఏమైనా పని చేసుకోవచ్చు కదరా? పనికి మాలినోడా, ఎన్ని రోజులు నేను పని లేకుండా ఉంటావురా? గబ్బునయ్యాలా ఎట్టకనదరా నేను మీ అమ్మ? అన్ని గబ్బు పనులు, గబ్బు వ్యవహారాలు నీ అన్ని. సాయంత్రం అయితే చాలు దోస్తులతో కూర్చోడు, మందు దావుడు, పోరీలు వెనకలబడ్డు, ఇదేనట్రా నీకు పని? నేను గనుడే నాకు పెద్ద పాపమైంది. పోరం బోకే ఇంకెన్ని రోజులు రైట్? ఊకో డాడీ, ప్రతిరోజు ఇదే పెడతావు. నీ అవ్వ వారం రోజుల్లో ఈ బర్రెల ప్రశాంత్ గారు సాఫ్ట్వేర్ ప్రశాంత్ కాకపోతే చూడు. కాకపోతే కాకపోతే అంటే అదే సాఫ్ట్వేర్ ప్రశాంత్ కాకపోతే కాకపోతే నీ అవ్వ నేను అయ్యకే పుట్టలే. ఆంటీ పాల్. అంకుల్ పాల్. ఆంటీ పాల్. అంకుల్ పాల్. ఆంటీ పాల్. ఏం తనుజా రామోజు మాంజలకు తీసి కొడుతున్నావు. ఏం అంకుల్ మీరు వచ్చి ఆంటీ లేదా? ఆంటీ ఉంటేనే ఇస్తావా? అట్లా ఏం లేదా అంకుల్. పాల్. ఆంటీ పాల్. ఈ నెల పోయిన నెల కలిపి మొత్తం 2,000. అదేందండి మన సప్నాటి గంత మాట అన్నది. ఆంటీ జర మీ కూతుర్ని చూసుకోరి, కాలేజీలో ఎవరెవరితో తిరుగుతుంది. పాల ఆంటీ. ఆంటీ పాల్. ఆంటీ పాల్. ఆంటీ. ఆంటీ పాల్. రైట్ రా. అరే 10 గంటలకు పని ఉంది, బయటికి పోదాం. ఎడికి రా. అరే మా అయ్య జాబ్ అని దమ్ చేస్తుండ్రా. ఆగ్రా బై. ఏమైందిరా? సీరియస్ మ్యాటరా? అవునరా సీరియస్ మ్యాటర్ అయితే ఇట్లా రోడ్ల మీద సిల్లిగా డిస్కషన్ పెట్టొద్దు. మరి ఇంకేడ పెట్టాలరా డిస్కషన్? అబ్బా నీ అవ్వ పొద్దున బాత్రూమ్ వస్తుంటే అర్జెంట్గా పోయి బాత్రూంలో కూర్చుంటే ఎట్లుంటుందో. నీ అవ్వ సిగరెట్లో ఫస్ట్ పఫ్ తాగుతా అట్లా ఉంటుందిరా. ఇవరా లైటర్. అవురా ఏదో అంటున్నావు, ఏదో జాబ్ ఏదో అని. మా అయ్యకి తెలిసిన కంపెనీ ఏదో ఉందంటారా? జాబ్ చేయి అని దమ్ చేస్తున్నాను. నీకెందుకు మామ జాబు? 30 బర్రెలు ఉన్నాయిరా. జిందగీ అంతా పాలు వెండు కూడా బతికేవచ్చు నువ్వు. అయినా వాడెవడో కంపెనీలో నువ్వు పనిచేయడం ఏందిరా? ఎవర్రా నువ్వు? ఎవర్రా నేను? ప్రశాంత్, బర్రెల ప్రశాంత్. ఊకపోయి మజాక్ చేయకు నువ్వు. 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంది, రెడీ అయి ఉండు, పోదాం. నీకు ఇంటర్వ్యూ అయితే నేను వచ్చి ఏం చేయాలరా? మరి నేను పోయి ఏం చేయాలరా? మామా నీకు తెలుసు ఈ ఇంటర్వ్యూలు డిగ్రీవ్యూలు మనతోటి కావు. పర్పస్ లేనిది మనం ఏ పని చెయ్యం. పర్పస్ ఉందంటే చెప్పు, ఏ లంగ పని అయినా చేస్తాం. అవని నాకు తెలియదు. ఇంటర్వ్యూ ఉంది, పోదాం. సారీ మామా, ఐ కాంట్. రావా మామా? రాను మామా. అంతేనా మామా? అంతే మామా. అరే వారంలో 4 రోజులు. అరే నువ్వేం చెప్పినా నాతోటైతే కాదు, నేనైతే రాను రబ్బాయి. అరే వారంలో 4 రోజులు నేనే దాయిపిస్తారా? మామా ఇంటర్వ్యూకి టైం అవుతుంది, పోదాం నాడు. నీ అవ్వ తావుడు అంటే చచ్చిపోయిన శవం కూడా లేచి వచ్చినట్టుందిరా ఇది. హే సిరి, ఇంటర్వ్యూకి ఎట్లా వెళ్ళాలి? Sorry I couldn't get you. నీ అమ్మ లక్షలు పెట్టేమో నిన్ను కొనాలి, నీకేమో తెలుగు కూడా అర్థం కాదు. మళ్ళీ దీని పేరేమో సిరి. ఏ సిరి, హౌ టు గో టు ఇంటర్వ్యూ? Wear a formal shirt. Wear a formal pant. Wear formal shoes. అరే ప్రశాంత్, సెట్రా. అదేంద్రా మొత్తం బర్రెల స్మెల్ వస్తుంది.
అరే ఓట్లాడడానికి కాదురా మనం పోయేది, ఇంటర్వ్యూకి పోయేది. అది కాదు కానీ ఆ కంపెనీ చూడు ఎట్లుందో. మస్తుందిలే. మరి మనం చూడు ఎట్లున్నామో. నిజం చెప్పరా, మీ అయ్యని నువ్వు పాల బిజినెస్ మాట్లాడానికే పంపించండి కదా. ఊకోరా, ఇంకెన్ని రోజులు నా బర్రె పాలు విసుక్కుంటా బతుకుతాం. ఆఫీస్ చూడు, నీ అమ్మ మొత్తం పాష్ పాష్ పోరీలు ఉంటారు, మంచి ఏసీ కింద కూర్చొని బతకచ్చు. అంతే అంటావా? అంతేనాడు. సరే నడు. ఏ ముందురా ఆఫీసు. ఒక ఫోటో తీ మామ, ఒక ఫోటో. ఇన్స్టాగ్రామ్ లో పెడితే లైకులు దద్దరిల్లిపోవాలి మొత్తం. ఏం చేస్తున్నారా బై ఇల్లు? అరే రే అన్న, ఏం చేస్తున్నారన్న? అరే మస్తు టైంకి వచ్చినావురా, జర ఒక ఫోటో తీరా. ఫోటో దిగరాదన్న. ఏ తీరా తీ. తీ. పోజీరా, మంచి పోజీ. ఇంకో ఫోటో తీరా. అసలు ఎందుకు వచ్చిరన్న మీరు? అరే ఇంటర్వ్యూకి వచ్చినాం రా బై. మజాక్ చేయకరన్న. ఏమ్రా నవ్వుతున్నావేమ్రా? ఇంటర్వ్యూకి వచ్చినామంటే. అవునా, సరే లోపల రండి అన్న. నడు. ఇక్కడ కూర్చోండి. బా ఏముందిరా ఆఫీసు. అరే మామాడేమో రాసుందిరా. అరే మామ ఆడ పతంగ్ పోతుంది మామ. ఏడరా? అరే ఆడ ఎగురుతుంది చూడు మామ. మామ పతంగ్ బాగుంది మామ, పెయింట్ చేసి వస్తా మామ. కూసోరా, ఆల్రెడీ కాటైన పతంగ్ రా, లైట్ తీసుకో. అరే అట్లా చూడంగానే అట్లెట్లా చెప్తారా నువ్వు? మంచి మంచి పెద్ద పెద్ద పతంగులను చూసినారా, పేపర్ పతంగ్ రా. అయినా పర్లేదు, లపడాంచుకొని వస్తా. నీ లపడాంచుల్లో నా కక్కుర్తి. అది ఈడేంద్ర ఆల్రెడీ కాటైన పతంగిని పెయింట్ చేస్తా అంటాడు. అన్న ఏం మాట్లాడుతున్నా, ఏం అర్థమైతేనే నాకు. అవును, నువ్వు రెండో ఫేస్లో సునీత అంటే వాళ్ళ బిడ్డవు కదా? అవును, నీకెట్లా తెలుసు? రోజు మీ ఇంట్లో పాలేసేది మేమే. అవునా, మళ్ళీ ఈడికెందుకు వచ్చినావు? అరే ఈడ కూడా పాలేనికి వచ్చినావా? పాలేనికే కాదు, కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చిన. అన్న సార్ పిలుస్తున్నాడు, పోయేసి వస్తా. Sir, I am interested to see in USA. We'll get back to you. Sir, I didn't tell anything. ఇంటర్వ్యూ చేసేది నువ్వా నేనా? మీరే సార్. ప్లీజ్ లీవ్. అమ్మా ఇదేం ఇంటర్వ్యూ రా నాయన. చెప్పండి సార్. ఇంటర్వ్యూకి ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటికి పంపించేసి. సార్ అది ఇద్దరు వచ్చారు సార్, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తరపు నుంచి. వాళ్ళ? సార్. సరే పంపించు. అవు నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా? ఉండు. అయితే వాడికి వెళ్ళి సారీ చెప్పు. ఎందుకు? ఎందుకంటే వాడికి ఈరోజు నువ్వు బ్రేకప్ చెప్తావు కాబట్టి. నేనెందుకు బ్రేకప్ చెప్తా? నువ్వు నాతో ప్యాచ్ అప్ అవుతావు కాబట్టి. నేను నీతో ఎందుకు ప్యాచ్ అప్ అవుతా? మీ వానికి బ్రేకప్ చెప్తావు కదా అందుకే. అన్నా సార్ పిలుస్తున్నాడు. నడరా పోదాం. నడు. ఏందో ఏమో. వీళ్ళేంద్రా ఎట్లున్నారు? సార్ నమస్తే. ఈ పాలేంద్రా? ఈ మా మీనాక్షి పాల్ సార్, మా అయ్య పంపించాడు. మీనాక్షి పాలా? మా బర్రె పాల్ సార్, మేము ముద్దుగా దాన్ని మీనాక్షి అని పిలుచుకుంటాం. మీ ఇద్దరిట్లా నరసింహ కొడుకు ఎవర్రా? ఇడే. మరి నువ్వెందుకు వచ్చినావరా? అంటే ఆడు కూడా ఖాళీ ఉన్నాడు కదా సార్, ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు అని తీసుకొచ్చిన. జాబ్ చేసుకుందామని తీసుకొచ్చినావు. ఏ పార్టీ ఆఫీస్లో పనిచేసినావురా? సార్ ఈ పబ్బులు పార్టీలు అంటే మనకు తెలియదు సార్. మరి ఆ డ్రెస్ ఏంద్రా దావత్కి వచ్చినట్టు? ఇంటర్వ్యూకి ఎవరైనా ఇట్లా వస్తాడరా? నువ్వేంద్రా ఆ జుట్టేంద్రా? అంటే స్టైల్ సార్. ఏంద్రా? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదు సార్. మీ అయ్య ఫోన్ చేసి మా ఆవిడ ఖాళీగా తిరుగుతున్నాడంటే ఏదో పని చూసి ఫోన్లే పాపమని పెడదాం అనుకున్నా. నువ్వు చూస్తే ఇట్లా ఉన్నావు. అరే మా అయ్య మొత్తం చెప్పేసినట్టున్నా సార్. నేను ఇంట్లో ఎంత పని చేసినా మా అయ్య అట్లనే చెప్తాడు సార్. అవునా సార్? రెజ్యూమ్ ఇవ్వండి సార్. రెజ్యూమ్ అంటే ఏంటి సార్? రెజ్యూమ్ అంటే కూడా తెలియదా నీకు? అంటే ఏంద్రా? అవేరా మనం సర్టిఫికేట్లు తీసుకురాలేమా? అరే ఇగోండి సార్. ఏంటి సార్ ఇది? నవవిద్య నికేతన్ ఏంట్రా ఇది? సార్ ఇది 5th క్లాస్ రిపోర్ట్ సార్.
పాస్ సార్. ఇది 7th క్లాస్ రిపోర్ట్ సార్. ఇది కూడా పాస్ సార్. ఆయన 10th క్లాస్ సార్. 80% నో చీటింగ్ సార్. నాది 90% సార్. ఏం చేసుకోరా దీంతోని? ఏంది సార్ అంత మాట అన్నారు? కష్టపడి చదివి రాసినాం సార్. చీటింగ్ కొట్టకుట. సరే ఇవన్నీ పక్కన పెట్టు, ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తుందారా? వస్తుంది సార్. సరే ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు. మాట్లాడమంటే నవ్వుతావేంద్రా? ఏం మాట్లాడాలి చెప్పండి సార్, మాట్లాడతా. అది కూడా నేనే చెప్పాలరా? అవును సార్. అరే రోజంతా ఏం చేస్తారు ఇంగ్లీష్లో చెప్పరా. సార్ ఎర్లీ మార్నింగ్ 5 ఐ వేక్ సార్. దాని తర్వాత పాలేనికే పోతాం సార్. ఐ గో టు డెలివర్ మిల్క్ సార్. అగైన్ ఆఫ్టర్ కమ్ హోమ్ సార్. ఈట్ స్లీప్ సార్. రిపీట్ సార్. ఈట్ స్లీప్ రిపీట్. ఏ ఆపండ్రా, ఇంగ్లీష్లో వద్దు కానీ తెలుగులో ఆడవండి. ఏం లేదు సార్, పొద్దుగాల 4 లేస్తాం. 4 అవుతుంది కదా అని చెప్పి మళ్ళా వంటాం. కరెక్ట్గా 5 లేస్తాం సార్. బర్రె పాలు పిండి రెడీగా ఉంటాయి. ఆ పాలు తీసుకొని నేను ఇంటికి పోతాం సార్. ఈడేమో బాత్రూంలోకి పోతే గంట అయినా బయటికి రా. ఇంకా బయటికి వచ్చినాక అంటారా, ఇద్దరం కలిసి పాలు తీసుకొని ఇంట్లోకి పోయి పాలు 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 అని చెప్పి అమ్ముతాం సార్. అరే నిజం చెప్పండిరా, మీరు పాలు ఎందుకు ఇస్తారా రోజు? మీ ముఖాలు చూస్తే అట్లా అనిపించట్లేదు సార్. పర్పస్ లేని మేము ఏ పని చేయం సార్. పాలేయడంలో ఏం పర్పస్ ఉందిరా? సార్ పర్పస్ అంతా అందులోనే ఉంది సార్. రమ్య ఆంటీ, శ్వేత ఆంటీ, అనిత ఆంటీ, లిఖిత ఆంటీ, ఓ మస్తు మంది ఆంటీలు సార్. ఇట్లా సార్ ఏ మాటకా మాట సార్. మా గల్లీలో పోరిల కన్నా ఆంటీలు మాత్రం మస్తు ఉంటారు సార్. అరే సిగ్గు లేదారా కొంచెమైనా? మీతో కొద్దిసేపు మాట్లాడితేనే తల పగిలిపోతుంది. ఇంకా జాబ్ ఇచ్చి మిమ్మల్ని ఆఫీస్లో ఏం పెట్టుకోవాలరా? అదేం సార్ అట్లా అన్నారు? ఇంకేమన్నారా మిమ్మల్ని? ఒక క్వాలిఫికేషన్ లేదు, ఇంగ్లీష్ రాదు, ఎట్లిస్తారా మీకు జాబ్? అసలే నేను కోపదారి మనిషిని. వెళ్ళిపోండి రా ఇక్కడి నుంచి. సార్ కాఫీ. అబ్బా రే దీని కాఫీ అంటారా? ఎట్లా ఉందిరా ఇది? సరే సార్ ఇంకో కాఫీ తీసుకొస్తా. మేము చూడడానికి ఇట్లా కనబడుతున్నాం కానీ మీరు ఏ పని ఇచ్చినా చేస్తాం సార్. చేస్తాం సార్. అసలు ఇక్కడ ఏం చేయాలో తెలుసారా? సార్ మాకెందుకు తెలియదు సార్, సామాన్లు అమ్మాలి అంతే కదా. సామాన్లు కాదురా, బిజినెస్ రా అది. సార్ బిజినెసే కదా, మేము చేస్తాం సార్. ఏం తెలుసురా మీకు బిజినెస్ గురించి? గణేశుల పండుగ గణేశులు అమ్ముతాం, వినాయకుల పండుగ వినాయకులు అమ్ముతాం, దివాళీ పండుగ పటాకులు అమ్ముతాం, రాఖీల పండుగ రాఖీలు అమ్ముతాం. చెప్తే అర్థం కాదారా మీకు? బయటికి వండరా. ఏ నర్రాబాయ్ పొమ్మన్నాడు కదా. అరే ఏం సార్ చెట్టు పెరిగితే ఏం చేస్తారు సార్ దాన్ని? నా ఇంట్లో వేసుకుంటారా? సార్ నా పాల డబ్బా సార్. ఏంద్రా బాయ్, నీ అమ్మడో ఇజ్జత్ తీసే పనులని చేపించిన ఇజ్జత్ తీస్తావేమ్రా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తున్నావేంద్రా? అరే నువ్వు ఒక 2 నిమిషాలు ఆడ కూర్చో, నాకు చిన్న పని ఉంది. ఏంద్రా? ఏ పోయి కూర్చోపోయి వస్తున్నా. చి నీ అవ్వ. ఏమైందిరా ప్యూను? అన్న మా సారికి ముందే కోపం ఎక్కువ అన్న. ఇప్పుడు మీ వల్ల కాఫీ బాగాలేదని నన్ను వేసుకున్నాడు. పాలడేమో రాలేదు. ఇప్పుడు 5 నిమిషాల కాఫీ అయిపోతే నన్ను వేసుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదన్నా. అవురా, మీకు రోజుకి ఎన్ని లీటర్ల పాలు అవుతారా? ఇప్పుడు అది ఎందుకన్నా? ఏ చెప్పు బే అన్న 15 లీటర్ దాకా వేసుకుంటామన్నా. 15 లీటర్లా అంటే 15 లీటర్లు. రోజుకి 1000 రూపాయలు, నెలకు 30,000. ఎట్లానే బిజినెస్ సెట్ చేసుకోవాలి. అరే సరే ఇప్పుడు నీకు పాలు కావాలి అంతే కదా? ఇదిగో పాలు, పోయి మంచి 2 కాఫీ పెట్టుకొని ఆఫీస్ రూమ్లో తీసుకొని రా. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మళ్ళీ వచ్చినావేందిరా? సార్ జాబ్ ఇవ్వకపోయినా ఏం పర్లేదు సార్. ఒక 2 మినిట్స్ ఇంటర్వ్యూలా కాకుండా బిజినెస్లా మాట్లాడుకుందాం. నీతో నాకేంద్రా బిజినెస్? సార్ 2 మినిట్స్ టైం ఇస్తే మీ కొంపలే మునిగిపోవు సార్. మీరు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్. కాఫీ బాగాలేదని ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయారు సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఏంది? కాఫీ సార్. కాఫీయా? అవును సార్. ఇప్పుడు కాఫీ బాగుండాలంటే అది చేసేటోడు బాగుండాలి, ఆ చేసేటోడు బాగుండాలంటే వాడు వాడే కాఫీ పౌడర్ బాగుండాలి. అన్నీ బాగున్నా కాఫీ బరాబర్ రావాలంటే మనం వాడే పాలు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
సార్ కాఫీ. కాఫీ ఎలా ఉంది సార్? చాలా రిలీఫ్గా ఉంది. అది నేను తెచ్చిన పాలతో పెట్టిన కాఫీ సార్. సార్ 2022 నుంచి ఇప్పటి వరకు 21,000 crores మిల్క్ ప్రొడ్యూస్ అయింది సార్. అకార్డింగ్ టు FSSAI 38% కల్తీ పాలు ఉన్నాయి సార్. అంటే 8%. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇంత కల్తీ పాలు? నాకేం తెలుసురా, నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? తెలుసుకోవాలి సార్, చెప్తాను చూడండి. మీకు తెలుసా కల్తీ పాలు అయితే గుండె నొప్పి, కిడ్నీలో రాళ్ళు, ఎన్నో జబ్బులు వస్తున్నాయి సార్. సార్ మీరు పోపించుకునే పాలు లీటర్ ఖరీదు 70 రూపాయలు సార్. రోజుకి 15 లీటర్లు పోపించుకుంటున్నారు అంటే రోజుకి 1050 రూపాయలు. అది నెల మొత్తం కౌంట్ చేస్తే 31,500 రూపాయలు. ఎందుకు సార్ అంతగానం ఖర్చు పెట్టి కల్తీ పాలు తాగుతున్నారు? అదేదో నాతోనే బిజినెస్ చేసుకోండి, నేను చాలా తక్కువకే పోస్తా. సార్ మా పాలు కొంచెం కూడా కల్తీ ఉండవు. కంగ్రాచులేషన్స్, నీకు జాబ్ వచ్చింది. సార్ మరి మా పాలు కూడా వేయించుకుంటారు కదా సార్? షూర్. సార్ మరి మా దోస్తుగాడు? అరే మామా జాబ్ వచ్చింది. ఊకోబే మజాకులాడకు. అరే నిజాంరా జాబ్ వచ్చింది. మరి నాకురా మళ్ళా? అరే నాకొస్తే నీకు ఇప్పానా రా? నీకు కూడా వచ్చినట్టే. అట్లెట్లారా? ఏదో 2 నిమిషాలు సోది కొట్టిన బాతా కానీ సెట్ అయిపోయింది.